రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కిడ్నాప్ చేసి కర్ణాటక పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్లాన్ చేసినారన్న. మధ్యలో పోతుంటే ఆలూరు దగ్గరకు రాగానే 100 డయల్ చేశారు మా ఇంట్లో వాళ్ళు. 100 నెంబర్ డయల్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు అర్థయి ఆలూరు దగ్గర వాళ్ళని కిడ్నాపర్స్ని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. నన్ను సేవ్ చేసి అక్కడ స్టేషన్లో ఉంచి ఎమ్మెల్యే స్టేషన్కు రెఫర్ చేశారన్న. అసలు మీ మీద దాడి చేయడానికి రీజన్ ఏమన్నా? ఆర్థిక లావాదేవీలేనా, నాకు తెలియకుండా నా ప్రాపర్టీని సేల్కని అడిగారనమాట. 1.5 కోటి ప్రాపర్టీని 80 లక్షలకే అడిగి మార్గేజ్ చేసుకుంటామని చెప్పి మార్గేజ్ కాకుండా ఫుల్ రిజిస్ట్రేషన్ అని రిజిస్టర్ ఆఫీస్లో పెట్టారన్న. అది నేను చదివి ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే నేను చేయను, మార్గేజ్ అయితే చేస్తానని చెప్పానన్న. ఆ విషయంలో నన్ను అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఒక లాయర్ ద్వారా నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి నేను కూడా ఒక లాయర్ ద్వారా రిప్లై ఇచ్చాను అనమాట. ఇది నాకు సమ్మతం కాదు, ఈ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంది, నేను తక్కువకి ఇవ్వనని చెప్పేశాను. దాని నుంచి మనసులో పెట్టుకొని బలత్కరంగా నన్ను కిడ్నాప్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కర్ణాటక తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారనమాట. పోతూ మధ్యలో ఆలూరు దగ్గరకు వెళ్ళగానే పోలీసు వాళ్ళు అడ్డగించి కిడ్నాపర్స్ని అదుపులోకి తీసుకొని స్టేషన్లో